మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున ఆయన సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన నిండు వందనాలు. అలాగే శబ్ద యంత్రాంగం ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించడం కొరకే 18వ కీర్తన 30వ చరణాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 30వ చరణములో, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడెము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన ఈ 18వ కీర్తన 30వ చరణములో మొదటి లైన్లో మన ప్రభువు ఏమై ఉన్నాడో ఆయన గూర్చి చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు యథార్థవంతుడు. మన దేవుడు ఎవరంట? యథార్థవంతుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన దేవునికి అనేకమైన గుణలక్షణాలు ఉన్నాయి. ప్రేమ స్వరూపుడని, దయగలిగిన వాడని, కరుణా కటాక్షములు చూపువాడని, కృపా సమృద్ధి గలవాడని, ఆయన క్షమించే దేవుడని, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గూర్చి, ఆయన లక్షణాలను గూర్చి పలు విధాలుగా పలు పేర్లు, పలు నామములు పెట్టబడ్డాయి. దేవుని స్తోత్రం. యేసు అనే నామం కలిగిన ఆయన ప్రేమ చూపిస్తున్నాడు గనక ఆయన ప్రేమామయుడని, ఆయన దయ చూపించువాడు గనక దయామయుడని, ఆయన ప్రతి ఒక్కరి ఎడల కనికరము చూపువాడు గనక ఆయన కనికరపడే దేవుడని, అలా ఆయన చూపుతున్న ఆయన యొక్క మనస్సును బట్టి, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయనకు అనేక పేర్లు పెట్టబడుతూ వచ్చాయి. ఆయన జీవితంలో కలిగి ఉన్న ఒక విధానం ఏంటయ్యానంటే, ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే ఆయన యథార్థవంతుడు. ఇదే 18వ కీర్తనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యథార్థవంతుల ఎడల యథార్థముగా ప్రవర్తించే దేవుడుగా ఉన్నాడంటూ కూడా లేఖనాలు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 25వ వచనంలో మాట కనబడద్ది, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నొందువు. ఆయన యథార్థవంతుడు. యథార్థకు వేరుగా ఆయన ఏ పని చేయడు. ఆయన గుణలక్షణాలకు వేరుగా ఆయన ఏ పని చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, మన దేవుడు ఎవరో తెలుసుకున్నాం. మన దేవుడు యథార్థవంతుడు అని తెలుసుకున్నాం. ఆ యథార్థవంతుడిని దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము కూడా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నా వాక్యం యొక్క విషయం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న మన దేవుడు యథార్థవంతుడు. ఆయన ఆరాధిస్తున్న మనము కూడా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మచ్చుకు మీకు అర్థం అవటానికి చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో అక్కడ ప్రభు అంటున్నాడు, పేతురు రాస్తూ, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి, సమస్త విషయములో మీరు పరిశుద్ధత కలిగి ఉండండి అని ప్రభు చెప్పిన మాట పేతురు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు అనేకమైన గుణలక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడని నేర్చుకుంటున్న మన జీవితంలో ఆయన పరిశుద్ధుడు అనే మాట మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన చెప్పిన మాట మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రికలో యేసు ప్రభువాని గురించి యోహాను రాస్తున్నాడు, ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రేమస్వరూపి, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఆరాధించే మనము కూడా మన వలె మన తోటి వారిని ప్రేమించండి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన క్షమాగుణము కలిగిన దేవుడు. అందుకే ఆయన ఏం చెప్పాడు, నేను ఇతరులను క్షమించి ఉన్న ప్రకారం మీరు కూడా మీ ఇతరుల ఎడల, మీ ఎడల చేసిన వారి పాపములను, అవిధేయతలను ఏం చేయాలి, మనము క్షమించాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఏమై ఉన్నాడో, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన పిల్లలమైన మనము కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమై ఉన్నాడో ఆయన లాగానే మనల్ని సృష్టించాడు.
అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏమని, ఇదిగో ఆయనంట ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో అలా మనల్ని చేసుకున్నాడు. ఆయన గుణలక్షణాలు కలిగి ఉన్నాడో, ఏ స్వభావం కలిగి ఉన్నాడో, ఏ వైఖరి కలిగి ఉన్నాడో, ఏ విధానం కలిగి ఉన్నాడో మనల్ని కూడా చేసినప్పుడు అలాగే చేశాడు. కానీ ఆవిడ తప్పిదం చేయటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించటం వలన, ఆవిడ ఆజ్ఞ అతిక్రమించిన దానివల్ల వచ్చిన పాపం వలన మనం ఆ మహిమను కోల్పోయాం. హల్లెలూయా. ఆయన స్వభావాన్ని కోల్పోయాం. ఆయన ఏమై ఉన్నాడో అలాగ మనల్ని చేసినప్పుడు, ఇదిగో ఈ పాపం చేయటం వలన ఆయన మహిమను, ఆయన స్వభావాన్ని, ఆయన గుణ లక్షణాలను మనం చాలా వాటిని కోల్పోయాం. మరలా వాటిని తిరిగి మనకి ఇవ్వటానికే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారుగా ఈ లోకానికి వచ్చి ఆ పాపం విషయమే క్రైదనముగా తన్ను తాను బలియాగమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేన్నైతే మనం పోగొట్టుకున్నామో, ఏ మహిమను పోగొట్టుకున్నామో, ఏ స్వభావాన్ని పోగొట్టుకున్నామో, ఏమండి ఏ పోలికనైతే మనం పోగొట్టుకున్నామో, తిరిగి మరలా ఆ పోలికను మనకి ఇవ్వటానికి యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి పాపముల విషయమై సిలువలో బలియాగమయ్యి ఆయన రక్తము చేత మనల్ని కడిగి, ఆయన రక్తము చేత మనల్ని పవిత్రపరిచి మరలా ఆయన పోలికగా మనల్ని మారుస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. గలతీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. అంటే ఇదిగో దేవుడు ఆయన స్వరూపమందు మనం చేసుకున్నాడు. పాపం వల్ల ఆయన స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నాము. మరలా యేసు క్రీస్తు వారి యొక్క క్రైదనం వల్ల, పాప క్షమాపణ నిమిత్తమే, మన విమోచన నిమిత్తమే ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినందున మరలా ఆ స్వరూపంలోనికి వచ్చే అవకాశం క్రీస్తు రక్తం చేత కడగబడుట ద్వారా దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు రక్తము చేత కడగబడుతున్న సంఘమైన మనం ఏ పోలికలోకి మార్చబడాలంట? మరలా క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. అందుకే ఆయన ఏమై ఉన్నాడో ఆయన బిడ్డలమైన మనం కూడా అలాగ మారాలి. ఆయన ప్రేమమయుడు, మనము కూడా ప్రేమించే వ్యక్తులముగా మారాలని ఆయన కోరుకున్న రీతిగా ఆయన క్షమించే దేవుడు, మనం ఇతరులకు ఏమండి తప్పిదములకు క్షమించే బిడ్డలముగా ఉండాలనుకుంటున్న కోరుకున్న దేవుడు. అలాగే ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు. ఈరోజు ఆయన యథార్థవంతుడు, మనము కూడా యథార్థవంతులముగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఎలాగున్నాడో మనము కూడా ఆయన పిల్లలమైన మనము అలా ఉండాలి. భూ సంబంధంగా చూడండి, తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండామో, అంటే మంచిగా ఉన్నవారు, మంచి క్రమం, విధేయత, భక్తి, ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు, అండ్ నా పిల్లలు కూడా నాలా మంచిగా ఉండాలి, క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఏమంటే మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థాయిలకి వెళ్ళాలి అని అనుకుంటారనుకోరా? హల్లెలూయా. సాధారణంగా అనేక లోపాలు, తప్పిదాలు ఉన్న మనమే మన పిల్లలు మళ్ళీ మంచిగా మనలాగా ఉండాలి, నడుచుకోవాలి, పద్ధతిగా ఉండాలి, ఏమండి నలుగురు మెచ్చుకోదగ్గ రీతిలో మన పిల్లలు ఉండాలి అని మనం ఆశపడతాం. ఏ లోపము లేకుండా ఏమండి 100% దేవుడు ఏమండి చక్కగా అన్ని కోణాలలో చూసిన తప్పిదములు మోపలేనంత నిష్కలంకుడుగా దేవుడు మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఉన్నాడు అలాగా. అలాంటి దేవుడు మనల్ని కూడా ఎలా కోరుకుంటున్నాడంటే, నా పిల్లలు నాలాగా ఉండాలి, నేనేమై ఉన్నాను నా పిల్లలు కూడా అలాగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన యథార్థవంతుడు. ఆయన ఆరాధిస్తున్న నీవు నేను కూడా యథార్థవంతులముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే యథార్థత అంటే ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి, యథార్థత అంటే నిజాయితీగా ఉండటం, సత్యాన్ని పాటించడం, నైతిక ప్రమాణాలకు కట్టుబడి పరిశుద్ధముగా ఉండటం, కళంకము లేకుండా ఉండటం. హల్లెలూయా. ఏమంటే యథార్థత అంటే ఏంటి? నిజాయితీగా ఉండాలి. ఎక్కడ ఉంచినా నిన్ను, ఏ ప్లేస్లో ఉంచినా నిన్ను, ఏమండి ఏ గృహంలో ఉన్నా లేకపోతే ఏ పనిలో ఉన్నాడు, ఎక్కడున్నా నువ్వు చేస్తున్న చోట నువ్వు నిజాయితీగా పనిచేయాలి. హల్లెలూయా. యథార్థంగా ఉండాలి. ఎక్కడ దాపరికాలు, మోసాలు ఏవండి ఉండకూడదు. దేవుని నమ్మిన బిడ్డలుగా నీవు ఏ ఆఫీసులో నిలిచారో, ఏ పని దగ్గర నిన్ను పెట్టారో, ఏ సంఘంలో నీవు ఉన్నావో, ఏ కుటుంబంలో నీవు ఉన్నావో, అక్కడ నీ యథార్థత నువ్వు పోగొట్టుకోకూడదు. నీ నిజాయితీని నువ్వు ఎక్కడ పోగొట్టుకోకుండా నీవు నిజాయితీగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నిజాయితీగా ఉండాలి. యథార్థత అంటే నిజాయితీగా ఉండటం, సత్యాన్ని పాటించటం, నైతిక ప్రమాణాలు కట్టుబడి ఉండటం. నైతిక ప్రమాణాలు అంటే ఇటు దైవ సంబంధముగాను, ఇటు మనం భూమి మీద ఉన్నాం, ప్రభుత్వాలు మన మీద అధికారులుగా దేవుడు నియమించాడు. ఆ ప్రభుత్వాలను అధికారులుగా నియమించినప్పుడు అధికారులు నియమించిన కొన్ని నైతిక విలువలు ఉంటాయి, నైతిక ప్రమాణాలు ఉంటాయి. వాటిని కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. మీకు అర్థమవటానికి ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో కొన్ని నైతిక ప్రమాణాలు ఉంటాయి. పిల్లలు ఇదిగో ఈ స్కూల్ డ్రెస్సు వేసుకురావాలి, ఇదిగో ఇలా ఇంత టయానికి రావాలి. ఈ స్కూల్లో కొన్ని ఉంటాయి, వాళ్ళకి ప్రతి స్కూల్కి వాళ్ళకి సంబంధించి వాళ్ళు నియమించుకున్న నియమాలు ఉంటాయి, నైతిక ప్రమాణాలు అనొచ్చు, మనం రూల్స్ ఉంటాం. హల్లెలూయా. వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి. నేను డబ్బులు కట్టి చదివించుకున్నా, నా ఇష్టం, నా పిల్లోడు నా ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తానంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. హల్లెలూయా. వాటిని కూడా మనం ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. నిజాయితీ అంటేదే, సత్యాన్ని పాటించడం అంటేదే, నైతిక ప్రమాణాలకు కట్టుబడి నడుచుకోవడం అంటే అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులమైన మనం ఆ నైతిక ప్రమాణాలు ఏదైతే అధికారుల చేత జారీ చేయబడుతున్నాయో వాటి విషయంలో కూడా మనం చక్కగా పాటించడం అనేది మంచిది. దేవుని స్తోత్రం. కొన్నిటిలో క్రైస్తవులమైన మనం తప్పిపోతున్నాం ఈ భౌతిక నైతిక విలువలు ప్రమాణాలకు సంబంధించి. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా, ఖచ్చితంగా మనం నైతిక ప్రమాణాలను కూడా కట్టుబడి వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధముగా కళంకము లేకుండా జీవించడమే యథార్థత అని చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యథార్థత అంటే ఇది, సత్యాన్ని నువ్వు పాటించాలి, నిజాయితీగా నువ్వు నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేసే ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా నిజాయితీ నీ పనిలో ఉండాలి. కల్తీ జరగకూడదు, మోసం జరగకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక చోట పెట్టినప్పుడు అక్కడ మోసంగా ఏది నువ్వు అధికారులకు వ్యతిరేకంగా నువ్వు చేయకూడదు. ఖచ్చితంగా పని అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నిజాయితీగానే నిలబడాలి. కొన్నిసార్లు మనం నిజాయితీగా ఉన్నప్పుడు పోరాటాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, కానీ దేవునికి మనం ఇష్టలుగా మారిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నిజాయితీ అంటే అయితే యథార్థత అంటే ఇదిగో ఇలాగా ఉండటం అంటే మీకు అర్థమవుతుంది చెప్తా ప్రియమైన బిడ్డలారా. మనలో మన విశ్వాసులు ఎవరైనా సరే గేదెలు కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళ పోషణ నిమిత్తం వాళ్ళు ఎంచుకున్న వృత్తి గేదెల పెంపకం అనుకుందాం. వాళ్ళు గేదెలు పెంచి పాలు పిండి ఆ పాలను అమ్ముతారు. కొన్నిసార్లు కేంద్రానికి పోస్తారు కొంతమంది ఏమో ఇళ్ళమ్మట కూడా పోస్తూ ఉంటారు. హల్లెలూయా. అప్పుడు నీవు ఆ గేదె పాలు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఆ పాలే ఏమంటారంటే మంచి పాలు ఎవరికైతే మనం పోస్తున్నాం, అమ్ముకుంటున్నాం, వాళ్ళు డబ్బులు ఇచ్చి మన దగ్గర కొంటున్నప్పుడు మనం మంచి పాలే వారికి మళ్ళీ పోయాలి. కానీ ఏం జరగకూడదు? మోసం జరగకూడదు, కల్తీ జరగకూడదు. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని నీళ్లు కలిపి ఏం చేస్తారు, ఆ పాలు నీళ్లు కలిపిన వాటిని అమ్ముతూ ఉంటారు. అది మోసం, అది యథార్థత అవ్వదు, నిజాయితీ అవ్వదు. దాని ద్వారా మనకు ₹1 వస్తుంది అనుకుంటాం, కానీ ఖచ్చితంగా అది పోవాల్సిన చోట అది పోతూ ఉంటుంది. అది మీకు అర్థం అవడానికి జస్ట్ ఇది ఒక చిన్న ఉదాహరణ తీసుకొచ్చా. ఇంకా అలా నువ్వు చేసే ఏ ఉద్యోగం చేయి, ఏ వ్యాపారం చేయి, ఏ స్థలంలో ఉండు, దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టు, అక్కడ నువ్వు నీతి నిజాయితీని అనుసరించి జీవించాలి. అదే యథార్థత అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య మనం చూస్తున్నాము ఫుడ్ కౌన్సిలర్ ఒక ఆయన ఉన్నాడు కదా, పేరు నాకు పెద్ద గుర్తులేదు, ప్రతాప్ గారు. ఆయన ఫుడ్ కౌన్సిల్ నిమిత్తమే ప్రతి హాస్టల్స్లో, కాలేజెస్లో, ఆ అంగన్వాడీస్లో ఆయన తిరిగారు. ఇప్పుడు కూడా ఇంకా ఆల్రెడీ చేస్తున్నట్టున్నాడు కదా. ఆ జరుగుతున్న ప్రతి కల్తీని బయటికి తీసుకొస్తున్నాడు. ఎక్కడ చూడు మ్యాక్సిమం అధిక శాతం కల్తీ కనబడుతున్న పరిస్థితులు కనబడుతుంది, నిజాయితీగా చేస్తున్న పరిస్థితులు కనబడట్లా. హల్లెలూయా. నువ్వు ప్రభువుని నమ్మిన వ్యక్తిగా నువ్వు దాంట్లో ఒకవేళ పెడితే నువ్వు ఎలాగ ఉండాలంటే, ఏదంటే గవర్నమెంట్ ద్వారా మనకి ఏదైతే వస్తుందో, లేకపోతే ఏదైతే మనం పొందుకుంటున్నామో అలా నీవు ఉండు. దాని ద్వారా నాకేం మిగిలిద్దంటే అంటే దేవుని ఆశీర్వాదం మిగిలిద్ది. హల్లెలూయా.
హల్లెలూయా. ఇలాగను మనం ఏదో మిగిల్చుకుందాం అనుకుంటే దాని ద్వారా మిగిలేదేమీ ఉండదు. దాని ద్వారా కల్తీ చేసి పిల్లలకు ఏమండి పెట్టరాని ఫుడ్స్ అన్ని పెట్టడం వల్ల ఏమండి వారు ఆరోగ్యాలు పాడైపోతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితులు నీకు శాపంగా మారతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మీకు అర్థమవడానికి జస్ట్ కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చాను. ఇదిగో ఇలాగున నువ్వు యథార్థంగా ఉండే విషయాల్లో ఇలాగా మోసపూరితమైనదిగా నీవు చేయకూడదు. నిజాయితీని తప్పి చేసేస్తే నువ్వు యథార్థవంతుడువు కాలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఆరాధించే మన దేవుడు యథార్థవంతుడు. ఆయన ఆరాధిస్తున్న నీవు యథార్థవంతుడుగా జీవిస్తే నీ కోసం కొన్ని మేలులు దాచిపెట్టాడు ఆయన. ఈరోజు వాటిని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. ఎంతమంది పొందుకుంటారు? ఎంతమందికి కావాలా ఆయన దాచిపెట్టిని? కావాలా? అందరికి కావాలా? అయితే యథార్థంగా ఉండడం నేర్చుకోండి. మీరు యథార్థంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, సత్యాన్ని పాటించండి, ఏమిటి నైతిక ప్రమాణాలను పాటించండి. ఖచ్చితంగా దేవుడు అలా జీవించే వారి కొరకు కొన్ని దాచిపెట్టిన బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాలు నీకే స్వతంత్రం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. గతించిన కొన్ని వారాల క్రితం 2 వారాల క్రితం మనం నేర్చుకున్నాం, యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఒక 4 విషయాలు నేర్చుకున్నాం కదా. హల్లెలూయా. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడతాడు అని నేర్చుకున్నాం. ఏమండి, నీ కోరికలు నెరవేరుస్తాడు అని నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆలోచించేయండి. అలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కొరకు దాచిపెట్టిన బహుమానాలు ఆయన ఇస్తాడు. యథార్థవంతులుగా ఉన్న వారి కొరకు దాచిపెట్టిన బహుమానాలు కూడా యథార్థవంతులకు దేవుడు దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఏంటో చూద్దామా? కొన్ని విషయాలు ఉన్న సమయంలో ఏమండి నేర్చుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థవంతుడిగా నీవు ఉంటే, యథార్థత అనగా నిజాయితీ, సత్యాన్ని పాటించడం, అలా నీవు జీవించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ కొరకు కొన్ని బహుమానాలు దాచిపెట్టాడు. వాటిని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు అలా జీవించి వీటిని పొందుకోవాలని ఈరోజు నీ యొద్దకు వాక్య రూపిగా వచ్చాడు. చూద్దాం 11:20. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. మొదటిది ఏంటయ్యా అంటే నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టడుగా మారతావు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ప్రవర్తించేవాడివైతే, యథార్థంగా జీవించేవాడివైతే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. మూర్ఖ చిత్తులైన వారిని దేవుడు ఏమండి హేయులుగా, అసహ్యులుగా చూస్తున్నాడు. కానీ ఏమండి నీవు యథార్థముగా ప్రవర్తించేవాడివైతే, నీవున్న స్థలములలో, నీవున్న నియమింపబడిన ప్రదేశాల్లో, పనిలో, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి విషయంలో నీవు యథార్థముగా ప్రవర్తించేవాడివైతే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ఇష్టపడుతున్నాడు. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. మనం ఎవరికి ఇష్టంగా మారతాం? దేవునికి ఇష్టంగా మారతాం. దేవుడు మనల్ని ప్రేమించుతాడట, మనల్ని దేవుని ఇష్టపడతాడు. హల్లెలూయా. మీరు గమనించండి, మిగతా వాళ్ళు ఎన్నన్నా నీ భర్త నేను ఇష్టపడతంటే ఒక భార్యగా నీకేముంటుంది? సంతోషం కదా. మిగతా వాళ్ళు అత్త తిట్టని, తోడుకోడలు తిట్టని, లేకపోతే ఇంకేమంటారు వరుసలో ఏమంటారన్నా, ఇప్పుడు అన్న కూడా ఉన్నాడు. ఇప్పుడు మీ చెల్లి ఉంది కదా, చెల్లి అక్క, ఆడబడుచు తిట్టని, ఇరుగు పొరుగు వాళ్ళు తిట్టని, వీళ్ళందరూ తిడుతున్నారు, నానా మాట్లాడుతున్నారు, నిందలేస్తున్నారు, బాధ పెడుతున్నారు. కానీ నీ భర్త మాత్రం నిన్ను ఇష్టపడి, నేను ప్రేమించి ఏ పిచ్చిదానా వాళ్ళందరూ అన్న మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నేను అంటలేదుగా అన్నాడు అనుకో, ఒక భార్యకి నీకు ఎలా ఉంటుంది? కొండంత భరోసా వచ్చినట్టు అనుకోనండి. వాళ్ళు అనుకున్నారు, మా ఆయన నన్ను నమ్ముతున్నాడు, లేకపోతే మా ఆయన నన్ను ఇష్టపడుతున్నాడు, మా ఆయన నన్ను కోరుకుంటున్నాడు, ఎవరేమనుకుంటే ఎందులే అనుకుంటాం. హల్లెలూయా. అలాగే భర్త కూడా, భార్య కూడా అలాగా నిలబడినప్పుడు మా ఆయనకి నేను ఇష్టం, మా ఆవిడికి నేను ఇష్టం, ఎవరేమనుకుంటే ఏంటి అన్న ఆదరణ కలుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ప్రభువే చెప్పాడు, ఈ లోకం చేత మీరు ద్వేషింపబడతారు. నన్ను వారు ద్వేషించారు, మిమ్మల్ని వారు ద్వేషిస్తారు. కానీ ఇదిగో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఈ లోకం మనల్ని ద్వేషించవచ్చు, ఈ లోకం మనల్ని అపహసించవచ్చు, ఈ లోకం మనల్ని నిందించవచ్చు, ఈ లోకంలో ఉన్న విధానం మనల్ని ఏమంటే అనేక రకాలుగా నిందలు మోపొచ్చు. కానీ
దేవునికి ఇష్టంగా మనం జీవించే అది చాలు. హల్లెలూయ. నన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను యథార్థంగా ప్రవర్తించినప్పుడు మనుషులకి నేను ఇష్టం ఉండకపోవచ్చు, నా ఆఫీసర్కి నేను ఇష్టం ఉండకపోవచ్చు, ఏమండి నా తోటి పనివారికి నేను ఇష్టం ఉండకపోవచ్చు. ఆడేంట్రా బాబు కరెక్ట్గా ఉంటాడు, ఏది చేయనివ్వడో ఆడు చేయడు, మనల్ని చేయనివ్వడో అని ఏమండి మన తోటివారు, మన కొలీగ్స్, మనతో ఉన్న చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని అనేక రకాలుగా మాట్లాడవచ్చు. కానీ నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే మాత్రం దేవునికి ఇష్టడిగా మారిపోతావు. ఆయన ఇష్టపడితే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక చెప్పినట్లుగా మా ఆయన ఇష్టపడుతున్నాను, నీకేంటి అంత కుళ్ళు అని నువ్వు పక్కన వాళ్ళు అనొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడికి ఇష్టపడుతున్నప్పుడు, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నప్పుడు ఇంకెవరో మనల్ని అవమానపరిచితే ఏమి, నిందిస్తే ఏమి, ఇందుకు యథార్థంగా ప్రవర్తించు వారిని ఆయన ఏం చేస్తాడట, ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టలు. దేవుని స్తోత్రం. ఏమండి 12 మంది శిష్యుల్లో ఆయనకి ఇష్టమైన ప్రేమించే శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో చెప్తారా? పేతురు కాదు. 12 మంది శిష్యుల్లో ప్రభు ప్రేమించే శిష్యుడు యోహాను. ఏమండి అపోస్తుడైన యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అందుకే యోహాను సువార్తలో యోహాను ఆ సువార్త రాస్తూ ఆ చివరి అధ్యాయాలు, అంటే ఆయన మరణమును గురించి, మరణించిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత చెప్పబడుతున్నప్పుడు యేసు ప్రేమించే శిష్యుడు అనే మాట అక్కడ మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు యేసు ప్రభు వారు 12 మందిలో యోహానుని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇదిగో తాను హృదయాన్ని ప్రభు ఎరిగాడు. తను ఏమండి యోహాను యేసు ప్రభుని అత్తుకొని ఉండిపోయాడు. అందుకే రొమ్మున ఆనుకున్నాడు అనే పేరు కూడా ఉంటుంది. అందుకే సిలువ వేయబడుతున్న సమయంలో అందరూ భయంతో పారిపోయారు, కానీ యోహాను ఒక్కడే సిలువ చెక్క దగ్గరే నిలబడ్డాడు. అందుకే ఏమండి ఆ 7 మాటలు ఒక మాటగా, తల్లి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యతను ఆ ప్రియమైన శిష్యుడికే ఏమండి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఇష్టపడతాడు. కానీ ప్రత్యేకంగా ఇష్టపడే వారికి ప్రత్యేకమైన బహుమానాలు ఉంటాయి. హల్లెలూయా. మనం తల్లిదండ్రులుగా అందరి మీద మంచి ఒకే ప్రేమ చూపుతాం మ్యాక్సిమం, అవునా కాదా? ఎక్కడో దగ్గర కనబడతాయి. ఎప్పుడు కనబడతాయి అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళ మీద కొంచెం వాళ్ళకి 1 ఎత్తి వీళ్ళకి 2 ఎత్తా ఉంటాం. అక్కడ కొంచెం వ్యత్యాసం కనబడతా ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు అందరిని ఇష్టపడే దేవుడే, ఎవరిని ఆయన అసహించుకునే దేవుడు కాదు. అందరిని ఆయన ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ వ్యత్యాసం ఏంటయ్యానంటే మనం మరింత దేవునికి సమీపంగా, దగ్గరగా, యథార్థంగా ఉన్నప్పుడు ఆ ప్రేమ కొంచెం మన మీద ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోహానుని అలాగా ఏమండి 12 మందిని ఏర్పాటు చేసుకుంది ఆయనే, కానీ యోహానుని ఇష్టపడుతున్నాడట, ప్రియమైన శిష్యుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలా ఎంచబడినందుకు యోహానికి ఏమైనా మేలుందా? అలా ఇష్టడుగా మారాడు కదా, ప్రియమైన వాడిగా మారాడు కదా. మరి ఆయనకి ఏమన్నా దేవుని చేత ప్రత్యేకమైన బహుమానాలు, ఆశీర్వాదాలు ఏమైనా కలిగాయా అంటే ఖచ్చితంగా కలిగాయి. అందరూ అపోస్తలులందరూ ఏమయ్యారయ్యా అంటే గొప్ప భాగ్యమే హతసాక్షులు అవ్వటం అనేది. కానీ ఏమంటే యోహాను మాత్రం హతసాక్షిగా మరణించడానికి అప్పగించాల, సాధారణ మరణాన్ని పొందటానికి, అంటే ఆయుష్ దినములను సంపూర్ణంగా యోహానికి దేవుడు దయచేశాడు. హల్లెలూయా. తన వృద్ధాప్య కాలం మందు వయసు అయిన తర్వాత మంచిగా మరణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, రాబోతున్న యుగ సమాప్తి మందు జరుగుతున్న సంఘటనలను ప్రకటన గ్రంథము ద్వారా యోహాను చేత ఆయన రాయించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ప్రేమింపబడితే ఖచ్చితంగా ప్రత్యేకమైన బహుమానాలు ఉంటాయి. నిన్న అక్క అంటున్నారు, మా ప్రేమను కొలతతో కొలమాకండి అంటున్నారు. నిజమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ మనకు ఉన్నప్పుడు దేనితో కొలవలేం? బహుమానాలతో, వస్తువులతో, మరొక దాంతో కొలవలేం. అదొక ప్రత్యేకమైన ప్రేమ, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తెలియజేయాలని ఆశపడుతున్నానంటే, యథార్థముగా ప్రవర్తించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టులు అని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆయనకి ఇష్టడుగా మారుతావు, నిన్ను ఇష్టపడతాడు ఆయన. ఇష్టపడటం వల్ల కూడా చాలా ఆశీర్వాదం దాచబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, హన్న అందరి చేత ఏం చేయబడింది? ద్వేషించబడింది. గొడ్రాలు అని
మాట పడతా వచ్చింది. కానీ హన్నాని ఎవరు ప్రేమిస్తూ వచ్చారు? తన భర్త దేవుడు. భూమి మీద మీకు అర్థం అవటానికి తన భర్త అంటాడు, 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు శ్రేష్టం కాదా అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అంతగా ప్రేమించాడు. అలాగే దేవుడు మనల్ని అలా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగున ఇంకో చూద్దాం అదే మాటను గురించి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:17. నా దేవా, నీ హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయుడనై ఇవి అన్నీ మనవపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ జనులు నీకు మనవపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు ఒక దేవాలయం కట్టడానికి ఇష్టపడిన సమయంలో, ఆ దేవాలయం కొరకు సమస్తమును సమకూరుస్తున్న సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు అంటే ఏం చేస్తున్నాడంటే, ఏమండి, హృదయ పరిశోధన చేయుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? హృదయాన్ని పరిశోధన చేయుచున్నాడు. హృదయాన్ని పరిశోధన చేసి యథార్థవంతుల యందు ఇష్టపడుచున్న దేవునిగా ఉన్నాడని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా యథార్థుల యందు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులని యందు ఇష్టపడుతున్నాడు. యథార్థంగా ప్రవర్తించేవారిని ఆయన ఇష్టపడుతున్నాడు. యథార్థంగా జీవించేవారిని ఆయన ఇష్టపడుతున్నాడు. యథార్థముగా ఇచ్చేవారిని యందు ఆయన సంతోషపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ఆయన ఇష్టపడాలంటే ఇదిగో మనం యథార్థవంతులముగా జీవించినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఇది ఆశీర్వాదమే. ఇది నేను మేలుగా చెప్తా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి మేలు లేకపోతే మొదటి బహుమానం ఏంటంటే, యథార్థవంతులుగా ఉంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా మారుతావు. దేవుని స్తోత్రం. ఇదిగో ఆయన యథార్థవంతులను ఇష్టపడుతున్న దేవుడని దావీదు నేను ఎరుగుదునయ్యా అంటున్నాడు. హల్లెలూయా. మనఃపూర్వకంగా ఇవన్నీ నీకు ఇచ్చుచున్నాము. దేవుని కొరకు మనం ఏది చేసినా మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, యథార్థంగా దేవుని సన్నిధిలో ఇవ్వాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కానుక తీసుకొచ్చినా నువ్వు మనఃపూర్వకంగా, యథార్థంగా దేవుని సన్నిధిలో నీవు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఆ విషయాన్ని దావీదు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ నేను యథార్థ హృదయుడినై ఇచ్చుచూ ఉన్నాను. ఇప్పుడు ఈ జనులు కూడా వారు ఇచ్చుచుండటను చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మనం యథార్థ హృదయముతో ఇవ్వాలి. కొన్ని చోట్ల ఉంటుంది, ఇచ్చువారు సనుగుతూ, ఏమండి, సంశయాలతో గొనుగుతూ ఇవ్వడం కాక, ఇచ్చేవారు మంచి హృదయం గలవారే మనఃపూర్వకముగా సంతోషంగా ఇవ్వాలి అనేది లేఖనాలు చెప్పబడుతున్నాయి. కనుక నువ్వేదిచ్చినా దేవుని కొరకు అది నీవు యథార్థ హృదయముతో దేవునికి. ఎందుకో తెలుసా? ఆయన హృదయ పరిశోధకుడు. నువ్వే హృదయముతో ఆయనకి ఎత్తున్నావో ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా. ఏ హృదయముతో ఆయనకి అర్పిస్తున్నావో ఆయన ఎరిగినవాడు. నువ్వు హృదయపూర్వకంగా, యథార్థ హృదయముతో, మనఃపూర్వకంగా నువ్వు ఆయనకి ఇస్తే ఆయన చేత మనం దీవించబడతాం. లేకపోతే ఇచ్చిన, ఏమండి, యథార్థ హృదయముతో కాకుండా సనుగుతూ గొనుగుతూ లేఖనాలు చెప్పినట్లుగా మనం ఇస్తే దానివల్ల మనం ప్రతిఫలం ఏమి దేవుని యొద్ద నుండి పొందుకోలేం. హల్లెలూయా. మొదటి విషయం ఇది. ఇదిగో ఏమంటే దావీదు కూడా అంటున్నాడు ఏంటంటే, యథార్థవంతులను చూసి నువ్వు ఇష్టపడుతున్నా దేవుడువు. సామెతల గ్రంథంలో కూడా యథార్థముగా ప్రవర్తించేవారిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఆయనకి ఇష్టముగా ఉండాలంటే యథార్థవంతులముగా ఉండాలి. రెండో విషయాన్ని చూడండి ప్రియమైన బిడ్డలారా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. తన ఎడల 16:9 రెండవ దినవృత్తాంతాలు 16:9 చదవండి. తన ఎడల బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు
నీవు మతి తప్పి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే యథార్థ హృదయముతో యథార్థంగా జీవించే వారిని బలపరుస్తున్నాడు. రెండవది ఏంటంట? బలపరిచే దేవుడు. నువ్వు యథార్థవంతుడు అయితే, యథార్థ హృదయుడు అయితే, యథార్థంగా ప్రవర్తించే వ్యక్తివి అయితే ఆయన నిన్ను బలపరచుటకే ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. నువ్వు యథార్థంగా ప్రవర్తించుట ఆయన కనబడితే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? బలపరుస్తాడు. ఆయన బలపరిస్తే మనం ఏదైనా చేయగలం. హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు, మనల్ని ఆయన బలపరుస్తాడు. ఆయన బలపరచకపోతే మనం నిలబడగలమా? మనకున్న ప్రతి సమస్యకి మనము దెబ్బకి ఏదో దారి ఎత్తుక్కుంటాం. ఇటు దగ్గరలో ఉన్న చెరువు ఎత్తుక్కుంటాం, లేకపోతే ఇటు దగ్గరలో ఉన్న రైలు కట్ట ఎత్తుక్కుంటాం. హల్లెలూయా. అవునా? మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న ఒత్తిళ్ళు, మనకున్న ఇంకా ఏ అయితే భౌతిక సంబంధంగా భూ సంబంధంగా ఉన్న పోరాటాలు ఉన్నాయో ఆ పోరాటాలను ఎవడు పడతాడు? ఎవడు తట్టుకుంటాడు? హల్లెలూయా. ఎవరు భరిస్తారని చెప్పేసి ఇటైతే చెరువుని ఎత్తుక్కుంటాం, లేకపోతే ఇటు వెళ్తే రైలు కట్టని ఎత్తుక్కొని ఏదో ఒక దారి చూసుకుంటాం. దేవుడు బలపరచకపోతే మనకున్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నా, నీకెందుకు భయం? నా కుమార్తె, నీకు తోడుగా ఉన్నా, నీకెందుకు భయం అని బలపరుస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తే ఆయన నిన్ను బలపరిచే దేవుడు. నీ కృంగిన వేళ నిన్ను భుజము తట్టి బలపరిచి లేవనెత్తి నిలబెట్టే దేవుడు అండి. హల్లెలూయా. ఎన్నో పరిస్థితుల్లో ఆయన మనం బలపరిచాడు కనుక ఈ రోజున ఇంకా మనం బ్రతికి బట్టగట్టి గుడిలోకి వచ్చి గుడిలో ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన వాక్కు చేత మనల్ని బలపరచకపోతే, ఆయన మాట చేత మనల్ని బలపరచకపోతే, ఆయన పాట చేత మనల్ని బలపరచకపోతే, ఆయా రూపంలో ఆయన మనతో మాట్లాడి ఆయన మనల్ని బలపరుస్తాడండి. ఆయన బలపరచకపోతే అసలు మనం బ్రతకలేము. ఇంకొక మాట అంటే బలపరచడం అని మనకు అర్థమవడానికి ఆయన ఆదరణ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆదరణ వాక్కు చేత మనల్ని బలపరచకపోతే అసలు మనము నిలవబడం. మనకున్న పరిస్థితులను బట్టి అసలు మనం నిలవలేం, మనం నడవలేం, ముందుకు సాగలేం. బ్రతుకు బండి ముందుకు సాగదు, అక్కడే సతికిలు పడిపోతాం. దేవుడు ఇలాగే ఆరాధనల ద్వారా వాక్యం చేత ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నాడు. అందుకే యథార్థ హృదయులను బలపరచుట కంటే ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. మనల్ని బలపరిచే దేవుడు. నువ్వు యథార్థవంతుడిగా ఉంటే దేవుడు నేను బలపరుస్తాడు. మిగతా వాళ్ళు వెనకలాగేయచ్చు, తొక్కేయడానికి చూడవచ్చు, ప్రయత్నించవచ్చు. నిన్ను కన్నవారే, నీ అన్నవారే, నీ తోబుట్టువులే నిన్ను తొక్కేయచ్చు. నీ ఎదుగుదలను చూసి వారవలేక, నీ ఆశీర్వాదం చూసి పట్టలేక నిన్ను పాడు చేయడానికో, నాశనం చేయడానికో, అనేక రకాలుగా నిన్ను బలహీనపరచడానికో అనేక ప్రయోగాలు చేయొచ్చు. హల్లెలూయా. అయితే ఆ పరిస్థితులన్నిటిలో అలాగంటి వారు బలహీనపరచడానికి, బలహీన మాటల చేత నిన్ను బలహీనపరిచిన దేవుడు బలపరిస్తే అవన్నీ పటాపంచలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యథార్థవంతుడివే అయితే దేవుడు నిన్ను బలపరుస్తాడంట. బలపరచడానికి ఆయన కన్నులు లోకమంతటా సంచరిస్తున్నాయి. అందుకే దావీదు అంటాడు, నా బలము, నా కొండ, నా కోట నీవే. నా బలము నీవేనయ్యా. నా బలం నా రాజరికం కాదు, నా సింహాసనం కాదు, నా సైన్యం కాదు, నా గుర్రాల కాదు, నా రథమా కాదు, నా గుర్రములు, నా రథములు, నా సైన్యం, నా బలం కాదు. నా బలము నీవే. నీవు నన్ను బలపరిచావు గనుకే, నీవు నాకు సహాయం చేసావు గనుకే నేను సైన్యములను జయించగలుగుతున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరిస్తే ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆయన మనల్ని ఎక్కిస్తాడు. ఆయనే మనల్ని బలపరచువాడు. కనుక రెండో విషయం, నువ్వు యథార్థవంతుడిగా ఉంటే, యథార్థ హృదయంతో నువ్వు జీవిస్తే ఆయన నిన్ను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఎంతమంది తొక్కేద్దాం అనుకున్నా వారి వల్ల కాదు, నేను పైకి లేపి నిలబెడతాడు. ఎవరైతే తొక్కుదాం అనుకున్నాడో వాడి మీద నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే పడేద్దామని, ఎవరైతే లాగేద్దామని చూస్తున్నారో వాళ్ళ మీదే మిమ్మల్ని బలపరిచి నిలబెట్టే
దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి, వెళదాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇంకా యథార్థవంతులకు ఆయన దాచి ఉంచిన బహుమానాలు ఏంటో చూద్దాం. యథార్థవంతులను ఆయన ఇష్టపడుతున్నాడు, యథార్థవంతులను ఆయన బలపరుస్తున్నాడు, యథార్థవంతులను ఆయన ఏం చేస్తున్నాడు? సామెతల గ్రంథం 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. వర్ధిల్లింపజేస్తాడు. వర్ధిల్లాలని ఎంతమందికి ఉంది? ఎక్కడున్నాం అక్కడే ఉండాలని ఉందా? వర్ధిల్లాలని ఉంది ఏమనుందా? వెంకటేశ్వరరావు నవ్వుకుంటున్నాడు. అన్ని ఎవరికి ఉండదండి అలాగా. అసలు అవకాశం రావాలే కానీ నేనే ముందు చెయ్యెత్తుతాను అన్నట్టుగా ఉంటాం కదా. అందరం అంతే. వర్ధిల్లాలనే కోరుకుంటాం, ఫలించాలని కోరుకుంటాం, అభివృద్ధి పొందాలనే కోరుకుంటాం. ఎక్కడున్నాం అక్కడే ఉండాలని అసలు ఎవరు కోరుకోం. హల్లెలూయా. గమనించండి, ప్రతి మనిషికి వర్ధిల్లాలి, ఎదగాలని ఆశ ఉంటుందా? కోరిక ఉంటుందా? ఉంటుంది. మొన్న చూశాను కొటేషన్, ఏమంటే నడుచుకుంటా వెళ్ళేవాడికి కోరుకుంటుందంట, పక్కనే సైకిల్ మీద వెళ్తున్న వాడికి నాకు సైకిల్ లేదు, నాకు సైకిల్ ఉంటే బాగుండు అని. ఇదేంటిది? ఎదగాలనే ఆలోచనే కదా, ఆశే కదా. వర్ధిల్లాలనే కోణం మీకు అర్థమవడానికి చెప్తున్నా. హల్లెలూయా. నడిచి వెళ్ళేవాడికి సైకిల్ లేదని సైకిల్ ఉంటే బాగుండని ఆశపడతాడు. సైకిల్ మీద వెళ్తున్నవాడు స్కూటర్ మీద వెళ్తున్నవాడిని చూసి, అరే నాకు సైకిల్ ఏముంది, స్కూటరు బండి లేదే అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. హల్లెలూయా. బండి మీద వెళ్తున్నవాడు కారు మీద వెళ్తున్నవాడిని చూసి, కారు మీద వాడు వెళ్తున్నాడు ఎంత ఎంజాయ్ చక్కగా, నేను బండి మీద వెళ్తున్నాను, వానకి తడిచిపోతున్నాను, ఎండకి ఎండిపోతున్నాను, ఆడు కారులో చక్కగా వెళ్తున్నాడు. కారులో వెళ్ళేవాడు ఏకంగా విమానంలో వెళ్తున్నవాడిని చూసి, నేను ఇంకా భూమి మీదే ప్రయాణిస్తున్నాను, ఆడు చూడు చక్కగా విమానాల మీద ఆకాశాల్లో తిరుగుతూ ఉన్నాడు అనుకుంటాడు. కోరిక ఏదైనా ఒకటే. ఏంటి అంటే వీడి కోరిక, నేను ఇక్కడే ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళాలి, వెళ్ళలేకపోయాను, నాకు అది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడున్న నేను అక్కడ ఉండాలి అనేది మనిషి యొక్క ఆశ. ఈ స్థితిలో ఉన్న నేను, పేదరికంలో ఉన్న నేను, దీనుడుగా ఉన్న నేను, దరిద్రుడుగా ఉన్న నేను మరలా ఏమండి గొప్పవాడిగా అవ్వాలి అనే ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అలా నీవు వర్ధిల్లింపబడాలి, లేకపోతే ఆశీర్వదింపబడాలి, నువ్వు ఏమైనా ఉన్నతమైన విధానంలోనికి ఎక్కగలిగిన స్థితిలో ఉండాలంటే నువ్వు యథార్థవంతుడివైతే యథార్థవంతులైన వర్ధిల్లింపజేస్తాడు. అదే సామెతల గ్రంథం 14:11లోనేమో యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవే కాదు, నీ ఇల్లు అనగా నీ కుటుంబం అనగా నువ్వు కలిగి ఉన్న ఏమండి భర్త, భార్య, పిల్లలు ఎలాగుంటారయ్యా అంటే దేవుని చేత వర్ధిల్లింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వర్ధిల్లుతావు అంటున్నాడు, నీ గుడారము వర్ధిల్లుతుంది అంటున్నాడు. యథార్థముగా నీవు జీవిస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు యథార్థంగా ఉండు, ఆయన మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉంటున్నామండి, యథార్థంగా ఉంటే అసలు ఏమీ ఎదగట్లేదు, ఏం రావట్లేదండి మాకు. వాళ్ళు యథార్థంగా ఉండట్లా, మోసంగా ఉంటున్నారు, అన్యాయంగా ఉంటున్నారు, భక్తిహీనతలు ఉంటున్నారు. వాళ్ళు చూడు ఎన్ని సంపాదించుకుంటున్నారు. హల్లెలూయా. నిజాయితీ అని నేను ఇక్కడ కూర్చుంటున్నా, ఈలోపు వాడు పక్క ఏదో ఒక త్రావలో ఏదో ఒక దారిలో వాడు సంపాదించుకొని నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు. ఉంటుందా? ఖచ్చితంగా కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఇక్కడ మీకు ఉన్న వరకు ఎవరికైనా ఉందా? లేదా? దేవుని స్తోత్రం, మీరు మంచివాళ్ళే. హల్లెలూయా. ఏమండి యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఏమండి సత్యాన్ని అనుసరించే ఏమండి మనం ఎదగాలంటే మా వల్ల కావట్లేదండి. తొందరగా ఎదగలేకపోతున్నాం, తొందరగా వృద్ధి పొందలేకపోతున్నాం. చూడండి, అడుగు నిన్నగాక మొన్నే పెట్టాడు షాపు, పెద్ద షాప్ అయిపోయింది. ఎలా అయిపోయింది అంటే, అరే టాలెంట్ రా, నీకు రావట్లేదురా, నువ్వు యథార్థత అంటూ కూర్చున్నావు, నేను కొంచెం మిమిక్రీలు చేసి ఏం చేసా, షాపుని పెద్ద చేసుకున్నా, నీకు రావాలిరా అంటే, అరే అలా చేయడం తప్పు కదరా, వాళ్ళకి తెలిసాయి అంటరా.
అయిపోయింది. చూడండి అండి, వాళ్ళట మోసం చేసి గొప్పోళ్ళు అయిపోయారు. భక్తిహీనులు అయి ఉండి గొప్పోళ్ళు అయిపోయారు. యథార్థవంతులు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు గొప్పగా దీవిస్తాడు, వర్ధిల్లం చేస్తాడు. మీరు అంటున్నారు చూడండి మాకంటే వాళ్ళందరూ ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో, గొప్పగా ఉన్నారో, మేము ఇంకా ఎప్పుడు ఎక్కడున్నాము అలాగే ఉంటున్నాము అన్నట్లుగా ఏమండి కొంతమంది చెప్తూ ఉంటారు. లేదు లేదు, నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఆసాపు కూడా అలాగే అనుకున్నాడు. 73వ కీర్తనలో, ప్రభువా భక్తిహీనులు చూడు ఎలా వృద్ధి చెందుతున్నారో, భక్తిహీనులు చూడు ఎలా ఎదిగిపోతున్నారో, భక్తిహీనులు చూడు ఎంత ధన సమృద్ధిని చేసుకుంటున్నారో, ధనవృద్ధి చేసుకుంటున్నారు, బంగారం సంపాదించుకుంటున్నారు, ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారు, గర్వం కంఠహారంగా వాళ్ళు ధరించుకుని ఉన్నారు, ఎంత ఉన్నతంగా ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు చూడు. వాళ్ళు భక్తిహీనులయ్యా, నేనేమో భక్తిపరుడిని, నేనేమో యథార్థవంతుడిని, నా చేతులు నేను కడుక్కుంటున్నాను, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటున్నాను, ఏమంటే నా హృదయాన్ని నేను పవిత్రంగా దాచుకుంటున్నాను, అయినా నేను ఇదిగో నాకు బాధ వేదన చింతే కలుగుతుంది. వాళ్ళు చూడు ఎలాగున్నారు. హల్లెలూయా. 73వ కీర్తన ఒకసారి చూడండి ఆ మాటలు. ఏమండి ఆసాపు బాధపడతాడు, దేవునితోనే ఏమండి మాట్లాడుతున్నట్లుగా మనకు ఆ సంభాషణ కనబడుతుంది. చూడండి 73వ కీర్తనలో, వాళ్ళు భక్తిహీనులు ఎదిగిపోతున్నారు, ధనవృద్ధి చేసుకుంటున్నారు, ఎంతెంతగా ఏమండి ఉన్నారో చూడు అంటూ తన ఆవేదన వెళ్ళగొక్కుతున్న ఆసాపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారు చుట్టుకొని ఉన్నది, వస్త్రముల వలె వారు బలత్కారము ధరించుకొందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయొచ్చు, బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షముగా చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాగున ఏమండి యథార్థత లేకుండా భక్తిహీనంగా లోకంగా ఏమండి లోకానుసారంగా సత్యాన్ని విడిచిపెట్టి వారు జీవిస్తున్న వారి యొక్క స్థితిగతులు ఏమి ఎలాగున్నాయి అలాగున్నాయి, వాళ్ళు అలాగే ఎదిగిపోతున్నారు, ఎలాగుంటున్నారు. ఏమండి ఇదిగో అంటున్నాడు ఇక్కడ 13వ చరణం చూడండి, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతా నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది, ఎలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశము మోసపుచ్చేవాడు నగుదును, ఆయనను దీనిని తెలుసుకోవాలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. హల్లెలూయా. మేలుకొనివాడు తాను కనిన కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున ఏమండి ఆ మొదటి విషయాలు చదివిని అన్నేమో భయభక్తులు లేకుండా, యథార్థత లేకుండా, భక్తిహీనతలో ఉండి ఏమండి అనేక రీతులుగా వర్ధిల్లుతున్న వారిని చూసి ఆసాపు మత్సరపడుతున్నాడంట, ఆయాసపడిపోతున్నాడు. ఏంటి ప్రభువా వాళ్ళకేమో అలాగన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, నేను యథార్థవంతుడు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను ఏమీ లేకుండా ఇలాగున్నా, నాకు బాధ కలుగుతుంది, వాళ్ళేమో గంతులేస్తున్నారు, నాకేమో ప్రతిరోజు శిక్ష వస్తుంది, వాళ్ళేమో ఏమండి ఎంత మోసాలు చేసినా వాళ్ళ మీదకి ఎలాంటి శిక్ష రాట్లా, నా చేతులు కడుక్కున్నా వ్యర్థమే, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నా వ్యర్థమే అని చెప్పేసి ఆయాసపడుతున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఎందుకు ఎలా జరుగుతుందని దేవుని సందులోనికి వెళ్ళి దేవుని అడిగితే దేవుడు ఏమంటే తెలియజేసిన సంగతి ఏమంటే ఆయన అంటున్నాడు, క్షణమాత్రములోనే వారు పాడైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి కాలు జారు చోటనే వారు ఉంచారు. వారి పరిస్థితి ఎలాగుంది అంటే ఏమండి ఉదయమున మొలిచి సాయంత్రానికి వాడిపోయే గడ్డి వలె పువ్వు వలె వారి జీవితాలు ఉన్నాయి. హల్లెలూయా. వారి ఎదుగుదల ఏమంటే వారి అభివృద్ధి అది వారికి శాశ్వతం కాదట.
వారిని కాలుజారు చోటనే ప్రభు ఉంచాడు. క్షణమాత్రంలో వారు పాడైపోతారు. అది వారికి శాశ్వతం కానే కాదు. యథార్థముగా ప్రవర్తింపక, యథార్థముగా సంపాదించి ఏదైనా మనకు అది ఆశీర్వాదం కాదు. నువ్వు యథార్థముగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఉన్నది కొంచెంగానే ఉన్నావా? మొన్న ఈ మధ్య ఇస్సాకును గురించి నేర్చుకున్నాం. క్రమక్రమముగా ఇస్సాకును వర్ధిల్లింపజేశాడని. హల్లెలూయా, హల్లెలూయా. వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో నివాసం ఉంటున్నా ఎక్కడ ఇస్సాకు ఏవండి అన్యాయంగా ప్రవర్తించింది లేదు, అన్యాయంగా ఎవరిని దోచుకున్నది లేదు. తనకి ఇవ్వబడిన దానిలో తన నమ్మకంగా తన పని తాను చేసుకుంటూ తను నమ్మిన దేవుని ఆరాధించుకుంటుంటే యథార్థతను, భక్తిని, విశ్వాసాన్ని చూసిన దేవుడు ఇస్సాకును క్రమంగా ఏం చేశాడని నేర్చుకున్నాం? వర్ధిల్లింపజేశాడు. మిక్కిలి గొప్పవాడు వరకు ఆశీర్వదించాడని నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, నువ్వు యథార్థంగా ఉండు, దేవుడు నేను ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు ఉన్న పరిస్థితులుగా దేవుడు నిన్ను ఉంచుట. ఒకప్పుడు అయ్యా ఏమీ లేదయ్యా, ఈరోజు నా దేవుడు ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టాడని సాక్ష్యం నువ్వు చెప్పగలిగినట్లుగా దేవుడు మార్చగలిగిన వాడు. హల్లెలూయా. ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాం, కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించాడు. దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తే నీ శత్రువులే అసూయపడే రీతిగా ఆయన నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పడ్డావో అక్కడే నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నీ ఆశీర్వాదాన్ని అనేకులకు చూపగలిగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఒక 2-3 సంవత్సరాలుగా వారికి ఉన్న పరిస్థితులను బట్టి పిల్లలకు వారి యొక్క పుట్టినరోజుల్లో సరి అయిన వస్త్రాలు కొనిపెట్టలేక చాలా బాధపడ్డాను ఒక తండ్రిగా. కానీ దేవుని కృప, ఆయన మళ్ళా మమ్మల్ని బలపరచగా, ఆయన మళ్ళా మమ్మల్ని దీవించగా ఈ సంవత్సరమే కొంచెం ఇష్టమైన బట్టలు మా పిల్లలని కొనగలిగామన్నారు ఒక ఆయన. హల్లెలూయా. ఏం చేసాడు ఇప్పుడు దేవుడు వారిని? ఒకప్పుడు ఇబ్బందిలో, కష్టంలో, కొలిమిలో నలిగిపోతూ ఏమీ లేక అనేక పోరాటాలు ఎదుర్కొన్నామయ్యా. కానీ ఇప్పుడు ఆయన మమ్మల్ని ఏం చేశాడంటే లిఫ్ట్ చేశాడు. హల్లెలూయా. ఆయన మమ్మల్ని వర్ధిల్లింపజేశాడు. ఈ సంవత్సరం సంతోషంగా ఉన్నదానిలో శ్రేష్టంగా వారికి మేము వస్త్రాలు కొనగలిగిన స్థాయిని దేవుడిచ్చాడు. నిశ్చయముగా నీవు ఆయన కొరకు బ్రతికితే, ఆయన కొరకు నిలవబడితే, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి యథార్థంగా నీవు జీవిస్తే ఖచ్చితంగా నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడు నీ గుడారమును ఆయన వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అలాగున చేయగలిగిన దేవుడు మన దేవుడు. 2 చేతులు ఎత్తి చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దామా? హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎక్కడున్నావు అక్కడ నిన్ను ఉంచే దేవుడు కాదు. ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు, ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో నీ భవిష్యత్తు పట్ల, నీ పిల్లల భవిష్యత్తు పట్ల ఎలాగైతే నువ్వు ఊహించుకున్నావో అలా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా నిన్ను తీసుకెళ్ళగలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఇంకొక 1-2 మాటలు సమయాన్ని బట్టి నేర్చుకున్నారండి. 84వ కీర్తన 11వ చరణం చదవండి. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చాలు. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అందుకే ఒక పాట పాడతాం ఇప్పుడు మనం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించగా నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఆయన మేలు చేయక ఉండే దేవుడు కాదు. నువ్వు యథార్థంగా ఉండు. ఆయన ఎప్పుడు ఏ మేలు చేయాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎక్కడ నీకు కార్యం జరిగించాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎక్కడ నేను లేవనెత్తాలో ఆయనకి తెలుసు. ఏ మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరచాలో ఆయనకి తెలుసు. నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు ఆయన అప్పగించిన దానిలో నమ్మకంగా యథార్థంగా సాగిపో. మిగతా పనంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయక ఆయన మానలేడు, మేలు చేయక ఆయన ఉండలేడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లలమైన మనం యథార్థంగా ఉంటున్నప్పుడు, ఆయన కొరకు మన నీతి నిజాయితీ అని చెప్పేసి ఏమండి భూ సంబంధంగా వచ్చే ఆఫర్లన్నీ పక్కన పెట్టేసి, లేదు నేను ఎలాగే ఉంటాను ఆ దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను నీ ఎడల మేలు చేయకుండా ఉండడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎంత మేలు చేస్తాడు అంటే నీవే ఆశ్చర్యపోయేంతగా మేలు చేస్తాడు. ఎంతగా నిన్ను పోషిస్తాడంటే జనులందరూ ఆ కార్యం చూసి ఆశ్చర్యపడేంతగా నిన్ను పోషిస్తాడు ఆయన. ఏలియాని ఏటి చేత పోషించాడంటండి? కరువు సమయంలో కాకుల చేత పోషించాడంట. కాకుల చేత ఎలాగా? ప్రతిరోజు ఉదయం సాయంత్రం రొట్టెను మాంసమును పట్టుకొని కాకులు వచ్చి ఏలియాకి ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాయట. ఎలాగ సాధ్యం? ఈరోజు ఆదివారమే కదా, చేపలు చికెను అందరూ తీసుకొని చేస్తూ ఉంటారు కదా. నా చిన్నప్పుడు నేను చూశాను. అన్నీ మనకంటే కొంచెం పల్లెటూరులు కదా, విశాలమైన ప్రాంగణాలు ఉంటాయిగా. ఏమండి ఆ తొట్టి దగ్గర మొక్కలు కోసి, అరే ఉప్పు మర్చిపోయా, ఇక్కడే ఉండి నేను ఉప్పు తీసుకొస్తాను, అమ్మ లోపలికి వెళ్ళి వచ్చేలోపు మనమే పిల్లలం అయ్యే. ఏమండి ఈలోపు కాకొచ్చి ఎత్తుకుపోతూ ఉండేది. ఉసు అన్నా అవదు అక్కడ పని. కాకెత్తుకెళ్ళిపోయి ఆ రేక మీద చెట్టు మీదకి ఎక్కి తింటూ ఉంటుంది. ఇలా అమ్మొచ్చి అలా తినేసిందా అయిపోయి దబిడి పడిపోద్ది. ఎదుర్కొన్నాం కదా అలాంటి. అంటే కాకి మాంసాహారం కనబడిందని అంటే ఏం చేసిద్ది? వచ్చి ఎత్తుకుపోతుంది. అలాంటిది కాకి చేత మాంసము రొట్టెను ప్రతిదినం ఉదయము సాయంత్రం పంపించి, ఏలియా దైవజనుడి కరువు కాలంలో ఆ వాగు దగ్గర నువ్వు ఉండు, నేను ఆహారం పంపించి నేను పోషిస్తానని చెప్తే, ఆ వాగు దగ్గర ఉండి ఆ వాగు నీరు తాగుతా దేవుడు కాకుల చేత పంపించిన ఆహారం తిని కరువు సంవత్సరాల్లో బ్రతికాడు ఏలియా ప్రవక్త. హల్లెలూయా. ఆయన మేలు చేయక మానే దేవుడు కాదు. నువ్వు ఆయన కొరకు నిలబడితే, నువ్వు ఆయన కొరకు యథార్థంగానే జీవిస్తే, నీకు ఎప్పుడు ఎక్కడ ఏది అవసరం ఆయనకి తెలుసు. ఆయనని ఖచ్చితంగా మేలు చేస్తాడు. నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఎన్నోది? 4వది. నువ్వు యథార్థంగా ఉంటే ఆయన ఏ మేలు చేయక మానడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇదిగో రండి, 140వ కీర్తన. ఇంకా ఉన్నాయి కానీ సమయం లేదు. 140వ కీర్తన 13వ చరణం చదువుకుని ముగించుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆయన సన్నిధిలో మనం నిలబడాలి, నివసించాలంటే మనకేం కావాలి? యథార్థత కావాలి. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. హల్లెలూయా. నీలో యథార్థత లేకపోతే ఆయన సన్నిధిని నిలబడే అర్హత నీకు ఉండదు. ఇక్కడ ఈ సన్నిధిలో ఒకవేళ యథార్థత ఉండి ఆరాధించడం దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఏమంటే భూ సంబంధంగా ఈ సన్నిధిగా పిలువబడుతున్న ఈ మందిరములో, ఈ ఆలయములో నువ్వు యథార్థంగా ఉన్నా లేకపోయినా నీవు పరిగణించబడతావు. హల్లెలూయా. ఏమండి ఈ యొక్క దేవాలయం, ఈ సన్నిధిగా పిలువబడుతున్న ఈ సన్నిధిలో, ఈ ఆలయములో నువ్వు యథార్థంగా ఉన్నా యథార్థంగా లేకపోయినా వచ్చి ఆరాధన చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ పరలోకం అనే ఆయన సన్నిధిలో యథార్థవంతులకు మాత్రమే చోటు ఉంటుంది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఏమండి పరలోకం ఆయన సన్నిధి, ఆయన కవిని, ఆయన యొక్క ఏమండి నివాసమున్న పురం, ఆ పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉండాలంటే, యుగ యుగాలు ఆయన సన్నిధిలో నువ్వు ఆనందం సంతోషం పొందుకొని ఉండాలి, జీవించాలంటే నీవు యథార్థవంతుడు అయితేనే ఆయన సన్నిధిలో నివసింపడానికి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. భూమి మీద ఈ సన్నిధిలో నువ్వు ఎలాగున్నా ఏం కాదంటే మళ్ళీ నేను ఏమంటే తప్పు వాక్యం చెప్పట్లా, అంటే ఎలాగున్న పాస్టర్ గారు వచ్చామంటున్నారని చెప్పేసి కాదు.
పరిగణించబడతావేమో. కానీ పరలోక రాజ్యములో అలా యథార్థత లేకుండా పరిగణించబడే ఛాన్సు ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన సన్నిధిలో ఉండాలంటే పరలోకములో నువ్వు యథార్థవంతుడివైతేనే, యథార్థముగా జీవిస్తేనే భూమి మీద ఆ పరలోక రాజ్యములో నీవు ఆయన సన్నిధిలో నిలిచే అర్హత దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యానికి చేరడానికే భక్తి కలిగి ఉన్నాము. పరలోక రాజ్యానికి వెళ్ళటానికే ఈ విశ్వాసం అని, నీతని, యథార్థతని, భక్తిని, పరిశుద్ధతని, యేసు ప్రభు అని, ఆయనే మార్గమని నమ్మి కొనసాగుతున్న నీ జీవితంలో ఆ యథార్థతను కోల్పోయి, ఈ గుణలక్షణాలన్నీ కోల్పోయి నువ్వు జీవిస్తే మాత్రం ఆయన సన్నిధిలో నివసించే అవకాశం నీకు లేదా. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. ఇక్కడ అంటున్నాడు ఆయన సన్నిధిని నివసించేవారు ఎవరయ్యా అంటే, ఇదిగో యథార్థవంతులైన సన్నిధిని నివసిస్తారు. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే, ఇంతవరకు నువ్వు చేసుకుంటూ వచ్చింది ఇదంతా ఫలించి నువ్వు ఆయన రాజ్యానికి వారసుడు అవ్వాలంటే అన్ని గుణలక్షణాలతో పాటు ఇదిగో ఈ యథార్థత అనేది కూడా నీవు కలిగి ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, పరలోక రాజ్యానికి ఎవరెవరు వెళ్ళరో, భక్తిహీనులు వెళ్ళరు, దొంగలు వెళ్ళరు, ఏవండి నరహంతుకులు వెళ్ళరు, వ్యభిచారులు వెళ్ళరు, విగ్రహారాధికులు వెళ్ళరు, ఏవండి పిరిగితనం గలవారు వెళ్ళరు, భయపడేవారు వెళ్ళరు. పరలోకానికి ఎవరెవరు వెళ్ళరో లిస్ట్ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలోను ప్రకటన గ్రంథంలోను ఎవరెవరికి పరలోక రాజ్యంలో చోటు లేదో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు యథార్థవంతుడివైతే, పరిశుద్ధుడివైతే, ఆయన కలిగి నువ్వు నడుచుకున్న వ్యక్తివైతే నిత్యత్వంలో ఆయన సన్నిధిలో ఉండే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఒకసారి చెప్పండి, మన దేవుడు ఎవరు? యథార్థవంతుడు. ఆయన ఆరాధించే మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు? యథార్థముగా ఉండాలని కోరుకున్నాడు. యథార్థత అంటే ఏంటి? నీతిని, నిజాయితీగా ఉండి, ఏమండి సత్యాన్ని కలిగి పాటిస్తూ నైతిక ప్రమాణాలకు కట్టుబడి పరిశుద్ధముగా జీవించటం యథార్థత. హల్లెలూయా, హల్లెలూయా. అలా నీవు జీవిస్తే దేవుడు నీ కొరకు కొన్ని బహుమానాలు దాచిపెట్టాడు. ఒకటి, నీవు యథార్థంగా ఉంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావు. రెండు, నువ్వు ఆయనకి యథార్థవంతుడు అయితే బలపరుస్తాడు. మూడు, నువ్వు యథార్థముగా ఉంటే నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నీ గుడారమును వర్ధిల్లింపజేస్తాడు. నాలుగు, నువ్వు యథార్థంగా జీవిస్తే ఏ మేలు చేయక మానడు. ఐదు, యథార్థముగా ఉంటే ఆయన పరలోక సన్నిధిలో నివసించే భాగ్యాన్ని నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు యథార్థతను విడిచిపెడితే మాత్రం ఇవన్నీ నీ జీవితంలో నువ్వు పొందలేవు. యోబు భార్య వచ్చి అంటది కదా, ఇంకా నీవు నీ యథార్థతను విడవవా? అన్నీ కోల్పోయిన సమయంలో, అన్నీ నష్టపోయిన సమయంలో యోబు భార్యతో ఏమంటుందంటే, యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి, నీ యథార్థత విడవవా? హల్లెలూయా. యోబు యథార్థతని విడవలేదు కనుకనే తను మరలా దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏ సమయంలో ఎక్కడ మన యథార్థతను మనము కోల్పోకూడదు, మన నిజాయితీని కోల్పోకూడదు. మన నైతిక ప్రమాణాలకు కట్టుబడి నడవడానికి మనం ఇష్టపడి దాన్ని నెరవేర్చి దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా కనబడాలి. అందుకే ఆయన లోకమంతా ఆయన కనులు సంచారం చేస్తున్నాయి యథార్థవంతులను బలపరచడానికి. నువ్వు ఆయనకి కనబడ్డావంటే ఇదిగో ఈ బహుమానాలను నీకు ఇచ్చి నేను బలపరుస్తాడు, నేను వర్ధిల్లింపజేస్తాడు, ఆయన సన్నిధి కొరకు నేను సిద్ధపరుస్తాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఎక్కడైనా మోసపూరితంగా ఉంటున్నామేమో, యథార్థతని తప్పిపోతున్నామేమో, నిజాయితీని తప్పిపోతున్నామేమో, సత్యాన్ని నుండి తొలగిపోతున్నామేమో, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండకుండా నియమింపబడిన విధులను, నియమింపబడిన రూల్స్ను అతిక్రమిస్తే నువ్వు యథార్థతను అనుసరించి నడిచిన వ్యక్తివి కావు. మన పైన మనం ఒక చోట ఉన్నప్పుడు, మన నాయకులు కొన్ని రూల్స్ మనకు పెట్టినప్పుడు, కొన్ని నైతిక ప్రమాణాలు మన మీద విధించినప్పుడు వాటికి మనం కట్టుబడి ఉండటమే యథార్థత. నీ వ్యాపారంలో నువ్వు యథార్థతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నీ ఉద్యోగంలో నిజాయితీగా ఉండాలి. నీ కుటుంబంలో
ప్రతి చోట నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థంగా నీవు ఉంటే నువ్వు దేవుని చేత మెప్పు పొందుతావు, దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, వర్ధిల్లుతావు, బలపరచబడతావు. ఏ మేలు చేయక ఆయన మానడండి. ఆయనకి ఇష్టడుగా మారిపోతావు. ఆయన సన్నిధిలో నివసించే ధన్యత దేవుడు మనకిస్తాడు. ప్రార్థన చేయి. ఎక్కడైనా యథార్థతను కోల్పోతున్నావేమో, ఎక్కడైనా యథార్థతను తప్పిపోతున్నావేమో, దేవుని సన్నిధిలో ప్రభువా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. నా యథార్థతని నేను కాపాడుకోవడానికి సహాయం చేయండి. నా నిజాయితీని నేను నిరూపించుకుంటూ కాపాడుకుంటూ జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధత కలిగి ఉండటానికి, కళంకం లేకుండా బ్రతకడానికి సహాయం చేయండి. నువ్వు యథార్థవంతుడు కనుక నిన్ను నమ్మిన నేను యథార్థముగా ఉండటానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో మమ్మల్ని అలా ఫలింప చేయమని, ఈ విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతల ఫలమును కలుగు చేయమని, ఎక్కడ అపవాదికి చోటు లేకుండా ఎత్తుకొని పోకుండా నూరంతల ఫలం హృదయంలో ఫలించే కృప కలుగు చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.